గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, అవును. చాలా విశేషమైన రోజు. మనం చేసిన ఎన్నో పాప పనులని పటాపంచలు చేసే రోజు అంటారు, ఎందుకంటే పుణ్యాన్ని సంపాదించుకునే మాసం అంటారు కాబట్టి. సో ఈ కార్తీక మాసంలో మనం చేయాల్సిన విధి విధానాలు, పాటించవలసిన నియమాలు ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చిన దాన్ని కార్తీక మాసంగా మనం గుర్తిస్తాం. కార్తీక మాసంలో ఎవరైతే దీపదానం చేయడము, దీపారాధన చేయడము చేస్తారో ఖచ్చితంగా వారికి పూర్వజన్మ కర్మలు ఏవైతే, పూర్వజన్మ పాపాలు ఏవైతే ఉంటాయి పోతాయంటారు. అదేమిటండి ఒక్కరోజు దీపం వెలిగిస్తే పోవడం ఏమిటి అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, కొన్నిసార్లు కొన్ని సమయాల్లో మనం మాట్లాడిన మాట గొడవకి దారి తీస్తుంది, ఉన్నతికి తీసుకెళ్తుంది, అంతే కదా. అలాగా మనం ఒక్కోసారి ఒక స్టెప్ లైఫ్లో, చిన్న స్టెప్, అది ఒక అద్భుతమైన దీనికి తీసుకెళ్తుంది. మనం ఇవాళ రేపు ఎందుకు చూడండి, ఇప్పుడు ఎవరో ఏదో వీడియో చేస్తారు, అది వైరల్ అయిపోద్ది, సడన్గా సూపర్ స్టార్ అయిపోతాడు రాత్రి ఓవర్ నైట్. మరి అంతకుముందు ఎన్నో వీడియోలు తీసుంటాడు, దాని తర్వాత ఎన్నో వీడియోలు తీసుంటాడు, కానీ అవ్వదు, ఎందుకంటే ఒక సమయం. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి, నక్షత్రాధిపతి రవైతే అధిష్టాన దేవత అగ్ని అవుతారు. అగ్నికి ఉన్నటువంటి ఇదేమిటి లక్షణం ఏమిటంటే, దహింపజేసే లక్షణం. అది కర్మను దహింపజేస్తుంది. మనం పూర్వజన్మంలో ఏవేవైతే మనం తెలుసో తెలియకో అజ్ఞానంలో మనం ఏదైతే కర్మలు చేశామో ఆ యొక్క కర్మలను దహింపజేసేటువంటి లక్షణం దానికి ఉంటుంది. అయితే కేవలం ఏదో ఆ ఒక్కరోజు దీపం వెలిగించేస్తే అంత ఫలితం వస్తుంది. అలా కాకుండా కార్తీక దామోదరుణ్ణి, అదేవిధంగా కాలభైరవుణ్ణి, అందులో ప్రధానంగా మనకి పౌర్ణమి రోజు అభిషేకం చేసుకుంటూ శివునికి ఆ రోజు రాత్రి సమయంలో కనుక మీరు అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా లలితా సహస్రనామాలను ఎవరైతే చదువుతారో, వినడం కానీ చదవడం కానీ పౌర్ణమి చంద్రుడికి చూపిస్తూ ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం అండి, ఈ టైంలో మరి పౌర్ణమి చంద్రుడు కనబడకపోవచ్చు, బయట వర్షం పడవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, మీరు మామూలుగా ఇంట్లో పెట్టుకొని కూడా లలితా సహస్రనామాలు చదువుకుంటే దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ నామాలకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ పౌర్ణమి రోజు చలివిడి నైవేద్యంగా అమ్మవారికి పెట్టి దాన్ని తీసుకుంటారో, మొట్టమొదటిగా వీళ్ళకి జరిగేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి అంటే, మానసిక రుగ్మతలు పోతాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మెంటల్ టెన్షన్స్ పోతాయి. మనందరికీ కావాల్సింది ఏంటి? పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఖచ్చితంగా దీని యొక్క ఫలితం ఇది వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో దీపారాధన, దీపదానం కార్తీక మాసానికే చాలా చాలా ప్రాముఖ్యం కదా గురుగారు. దీపదానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, అండ్ అప్పుడు పఠించవలసిన మంత్రం, అలాగే దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఉసిరి దీపం కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. మంత్రము కంటే కూడా మీరు ఇచ్చేటప్పుడు భావన చాలా ముఖ్యం. ఒక దేవతా సంబంధించిన కార్యం చేస్తున్నానని మనకి బియ్యపు పిండి కానీ లేకపోతే గోధుమ పిండితో కానీ కుందు తయారు చేసుకొని అందులో నెయ్యి వేసి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి ఒత్తిని వెలిగించి దీపదానం చేయాలి. అది చిన్నవి ఇస్తుంటారు, అలా కాదు, కొంచెం బాగుండేదే ఇవ్వాలి. అలాగే కొంతమంది నువ్వుల నూనె వేసిన దీపం కూడా ఇస్తూ ఉంటారు. అయితే శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు నెయ్యి, నువ్వుల నూనె ప్రధానం. దాని తర్వాత అన్నీ కూడా అదవం కిందకు వస్తాయి. అంటే పల్లి నూనెని, రకరకాల నూనెలు ఉంటాయి, అవన్నీ సెకండరీ దీనికి వస్తాయి. అంటే మీకు దొరకనప్పుడు ఇంకా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా మాత్రం వీటికే ఇవ్వాలి. ఎందుకంటే నువ్వుల నూనెతో ఇచ్చినటువంటి దీపానికి ప్రధానంగా ఇక్కడ మీకు కర్మని తొలగించే శక్తి ఉంటుంది. అలాగే నెయ్యి దీపం ఇచ్చినప్పుడు గురుబలం పెరుగుతుంది. ఇది అంటే మీరు ఒక దానం ఇస్తున్నారంటే దానికి సంబంధించిన ఎనర్జీ మీకు నెగటివ్ రూపంలో ఉండేది పోతుంది. గురుబలం లేదు, ఆ గురుబలం వస్తుంది. గురుబలం తగ్గిపోయినటువంటి ఎనర్జీ కాస్త క్లియర్ అవుతుంది. లేదా గురువు జన్మజాతకంలో గురువు పాడయ్యాడు, ఆ యొక్క దోషం కూడా పోతుంది. కొంతమంది గురువు నీచంలో ఉంటాడు, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు సరిగ్గా దొరకరు, మిస్గైడింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ఏదో గురువు దొరుకుతాడు, ఆ గురువు కూడా ఇతను మిస్గైడ్ చేస్తూ ఉంటారు, గురువు యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల. గురుగారు, మరి ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ లేదంటే మనము ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేస్తూ ఉంటాం కదా, నువ్వుల నూనెతో చేయొచ్చా, ఆవు నెయ్యితో చేయొచ్చా? ఈ రెండిట్లో దేనితోనైనా చేయొచ్చు. నువ్వుల నూనెతో కూడా బాగా కాంట్రవర్సీ గురుగారు. నువ్వుల నూనెతో చేయనే ఉంది, శాస్త్రంలో ఉంది, ప్రామాణికత ఉంది. మనకి నిర్ణయ సింధు, ధర్మ సింధు గ్రంథాల్లో ప్రామాణికత ఉంది. దానికి బయటే నువ్వుల నూనె యూజ్ చేయాలి అని అంటూ అదేం లేదండి. ఇంట్లో దీపారాధన, నిత్య దీపారాధన కూడా నువ్వుల నూనె వాడుకోవచ్చుగా, తప్పేం కాదు. అది
ఖచ్చితంగా వాడచ్చు. ఎందుకంటే మీ కర్మకి ప్రతీక నువ్వులు, శనికి నువ్వులు, మీ కర్మ సంబంధించినటువంటివన్నీ కూడా దగ్ధం అవ్వడానికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తున్నాం. సో కార్తీక పౌర్ణమి రోజు మనం ముఖ్యంగా చేయవలసింది దీపారాధన, దీపదానం చేయాలి. రకరకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని చెప్తారు. ఉదయము సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి, దీపదానం చేయాలి. పితృదేవతలకు కూడా చేసుకోవాలి కార్తీక మాసంలో. అలాగే ఏ దేవతారాధన అయినా చేయొచ్చు, ఏ దేవతా హోమం అయినా చేయొచ్చు, ఏ దేవతా సంబంధించినటువంటి జపమైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏంటంటే ఈ కార్తీక మాసంలో మీ ఇష్టదైవం ఎవరో ఆ ఇష్టదైవాన్ని కూడా కొలవవచ్చు. ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నాడనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.